సోషల్ మీడియాలో పెరుగుతున్న ద్వేషపూరిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడులపై దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన చిన్నపిల్లలు లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు రావడంతో ఎక్స్ వేదికను పూర్తిగా వీడుతున్నట్లుగా ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పూణేలో చోటు చేసుకున్న కేతన్ అగర్వాల్ హత్య కేసు నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ రాహుల్ ను ట్యాగ్ చేస్తూ మహిళల సమస్యలపై సినిమా తీసినట్లయితే పురుషులపై జరుగుతున్న అన్యాయాలపై కూడా సినిమా తీస్తారా అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన రాహుల్, సమాజంలో ఇప్పటికీ పితృస్వామ్య భావజాలం బలంగానే కొనసాగుతోందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ మొదలైంది. కొందరు ఆయన అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తుండగా వ్యక్తిగత స్థాయిలో దూషణలకు దిగారు. అంతేకాదు, ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా వివాదంలోకి లాగుతూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి మరింత దారుణంగా మారి ఆయన చిన్నపిల్లల్ని కూడా చంపేస్తామని బెదిరింపులు రావటం రాహుల్ ను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటనపై స్పందించిన రాహుల్ రవీంద్రన్ తాను చాలా కాలంగా ఎక్స్ వేదికను విడిచిపెట్టాలని అనుకుంటున్నా అని తెలిపారు. అయితే క్రికెట్, ఫుట్బాల్ వంటి క్రీడల అప్డేట్లు, వార్తల కోసమే ఆ వేదికను ఉపయోగిస్తున్నా అన్నారు. కానీ తాజా ఘటన తర్వాత అక్కడ కొనసాగిన అవసరం లేదని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. బ్రెజిల్, జపాన్ మధ్య ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్న సమయంలో తాను ఎక్స్ తెరిచా అని, పొరపాటున నోటిఫికేషన్లు చూసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని రాహుల్ వివరించాడు. తనపై తన కుటుంబం వచ్చిన వ్యాఖ్యలు చూసి తీవ్ర ఆవేదన, కోపం కలిగిందని, అలాంటి ప్రతికూల భావోద్వేగాలు తన వ్యక్తిత్వాన్నే మార్చేశాయని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు చదివిన తర్వాత తనలో వచ్చిన మార్పు తనకే నచ్చలేదని, ఏ సోషల్ మీడియా వేదికకు తన మానసిక ప్రశాంతతపై అంత ప్రభావం చూపే అవకాశం ఇవ్వకూడదని భావించినట్లుగా వెల్లడించారు. రాహుల్ నిర్ణయానికి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు మద్దతు తెలుపుతున్నారు. సోషల్ మీడియాలో విభేదాలు వ్యక్తం చేయటం సహజమైనా కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగటం ఏమాత్రం సమర్థనీయం కాదని అంటున్నారు. అభిప్రాయ భేదాలు వ్యక్తిగత ద్వేషంగా మారకూడదని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని నెటిజన్లు కూడా అంటున్నారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు మరొకసారి సోషల్ మీడియా విష సంస్కృతిపై చర్చకు దారితీశాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.